హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడల ముద్దుల అత్త పార్ట్ 58 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ అక్క తమ్ముడు ప్రేమ జోరున్నది. ఉండదా? చిన్న పిల్లలు వాళ్ళకు ఏం తెలుసు? ఒక్కింట్లో ఉట్టి ఒక్కింట్లో పెరిగినోళ్ళాయే. ఓ ఈ చిన్నారైతే పాపం బిడ్డ ఊకే తమ్ముడు ఎప్పుడొస్తాడు అని బయట పోరగళ్ళతోటి పోయి ఆడుకునుడు, ఇంట్లోకి వచ్చి ముగెత్తం వేసుకొని కూసునుడు. మీ ఇద్దరు మంచిగా ఆడుకోవాలి, కొట్టుకోవద్దు, సరేనా? ఇట్లా తీసుకొచ్చిండే వాళ్ళను. అంత బాగేనా? అంత బాగే బిడ్డ. నువ్వు లేకపోతే ఇల్లంతా చిన్నవాయే. ఇక ఇప్పుడు గల్లరాం పెళ్ళరాం ఇల్లంతా. శ్వేత లేదా ఏంటి? సప్పులు లేదు. అది మరి పండదో ఏం చేస్తాందో. దానికి ఇల్లు నిండా మందొరినా కూడా దానికి చెవులు ఇవ్వడి. ఎప్పుడు తిని బయలుదేరావు? బయలుదేరిన బాపమ్మ ఆకలేం అయితలేదు కానీ అన్నం తింటావా? నిన్నటి చికెన్ కూర ఉన్నది. మాకేవి మాకు తేలేదా? నువ్వు అమ్మమ్మ ఇంటికి వచ్చినావనుకో తాతమ్మ నీకు అన్ని పెట్టుతాడు. అవునా? అత్త అత్త నన్ను దూరకపోతావా? ఏనాయన్నా దూరకపోతా. బస్ ఎక్కుతా ఇక్కడ బస్ ఎక్కుతే అక్కడ దిగుతాం. అదే అన్నం తిన్నాక ఆడుకోరి నాని. ఒకటే ఉరుకుతారు కదా. ఇన్ని రోజులు సప్పు లేదు, సరిలేదు. ఇప్పుడు కన్నయ్య రాగానే ఇక చిన్నారికి సంబరం అవుతుంది కదా. పోయే కాలు రెక్కలు కడుక్కొని అన్నం తినిపో. ఇంత కాకరకాయ తొక్కు పెట్టినా ఇక నిన్నటి తింత చికెను ఉండదు. ఏదన్నా నీ ఇష్టం ఉన్నది వేసుకొని తినిపో. ఆకలేం అయితలేదు అత్తమ్మ. ముందు అంతా చదురుతా. ఏమన్నా అంగడంగడైందో? ఏమంగడి లేదు. బాపమ్మ చేయలేదా, నేను చేయలేదా? చేసినాం. అవును, నిన్నటికి ఆదివారం. ఈ వారం రోజులు ఎవరు ఊడ్చిర్రత్తమ్మ? నీ వంతు నేనే ఊడ్చిన్నే, అది ఊడవలేదు. ఇప్పుడు దాని వంతు. సరే తీయత్తమ్మ. ఏమన్నా ఉంటే చదురుకోపో. అబ్బా, ఈ పెద్ద కోడలు అచ్చుడుతోటే కొంచెం మనసంతా ఏదో నిమ్మలంగా అనిపిస్తలేందే అవ్వా. అత్త బడబడ అటు తిరుక్కుంటా ఇటు తిరుక్కుంటా, అది చదురుకుంటా ఇది చదురుకుంటా ఉంటది. కొంచెం గల్లరం పెళ్ళరం. అవునవును. అచ్చుడుతోటే తాత అని గట్టిగా పట్టుకోవట్టే. ఇక నా మనవడు నన్ను పట్టుకోపోతే ఎవరిని పట్టుకుంటాడు గాని? నీ మనవడు నిన్నే పట్టుకుంటాడయ్యా. నువ్వు వెడిపోయినవే ఎక్కడ కూసుంటారు పేనా మల్లయ్యున్ను శంబయ్య ఉన్నారు. వాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా ఉన్నా. మంచి పని చేసినావు. నేను మరి చెప్పిపోవా ఎటు పోయిందో అని నేను చూడబడితే. నేను ఎటు పోతా ఎటు తప్పిపోతా నన్ను ఎవడన్నా ఎత్తుకపోతాడా బిడ్డ? ఆయనకంత దమ్ము ధైర్యం ఉన్నదా? ఒక్క గొంతుతోటి కీ అని ఉర్రిందనుకో వాడు మీ అక్క అన్నే ఎత్తేసి నన్ను ఉరుకుతాడు. నిన్నెవడు ఎత్తుకపోడే? నీ మీద ఉన్న బంగారం ఎత్తుకపోతారు. నిన్నెందుకు ఎత్తుకపోతారు? నిన్ను ఎత్తుకపోయి ఏం చేసుకుంటారు? చెప్పలేవు. కోసి పారేసి కిడ్నీలు అమ్ముకుంటారు. దొంగ కాలమైంది, దొంగ కాలమైంది. ఎవరిని నమ్మచ్చేటట్టు లేదు. అదే గాని తాత ఏమనుకుంటదే? నువ్వేంటి బియ్యం పెట్టపోయినావు? అన్నం
ఉన్నది, అదెందుకు వండుకోదు, రాత్రి వరకు వండుకుంటది కావచ్చు కానీ అన్నం ఉన్నదయ్యా, తింటే లేదా బొచ్చడన్న ఉంది. గదే గదే మరి. బో ఇళ్ళ సోకు సైకిల్ దొక్క పెద్ద కోడలు వచ్చిందని ఆవుతనే లేరు, బాగానే సంబరం వస్తుంది. అందరి మాటలు ఇంటన్నా. అదే మరి నేను అవ్వగారింటికి పోయి అత్తే గట్లా నన్ను అనరు, నా పిల్లను అట్లా ముద్దించుకోరు, పోరడు రాగానే ముద్దుల మీద ముద్దులిచ్చుకుంటా భలే మాట్లాడుతుర్రు. తినుపో తినుపో తినుపో. అయ్యో తినదా ఇగా, దానికైతే అండి పెడతారు గాని నాకు పెట్టడానికి ఎవ్వరికి ధైర్యం రాదు. ఇవన్నేమో నా మొగడు చూడడు, వచ్చినాక నేను చెప్తే నమ్మడు. అందరితోటి మంచిగా ఉండాలి, అందరితోటి మంచిగా ఉండాలని అంటాడు. ఇక చూస్తేనేమో ఈ భాగవతం, లోపట ఎవరికేం తెలుసు బాధ నేను పడుతున్నా. నా మొగడేమో పొద్దున పోతే రాత్రి అత్తడాయే, ఇవన్నీ కథలు చూడడాయే, చూస్తేనేమో అయ్యో గిట్లా గట్లా అని అనుకుంటాడాయే. నేను చెప్పే వరకు నువ్వే అన్ని పుట్టిస్తున్నావు మా వాళ్ళ మీద అని అంటాడు. బాగానే ప్రేమ ఉన్నది దాని మీద, నా మీద లేదు మా అత్తకు గాని దాని మీద బాగా ప్రేమ ఉన్నది. పొద్దు పోతాంది ఇంకా బయట ఊర్తలేరు, ఏం పని చేస్తారు. ఆయన ఇప్పుడు శ్వేతది కదా వంతు, అందుకేనా ఊర్తలేరు. నా బిడ్డేమో పండే. శ్వేత, ఓ శ్వేతవ్వా, ఏం చేస్తాను శ్వేత? ఏంటిదే బాపమ్మ, ఎందుకు మొత్తుకుంటాను? పొద్దు పోతాంది బిడ్డ, ఊడవలేదు ఇంకా. ఏడు ఊడవాలే? అయితే ఊడవగా, ఈ వారం నీ వంతే కదా. ఆ వంత ఎందుకాయే? ఈ వంతు నీదేనాయే, పోయిన వారం లతవ్వది. ఇక లతవ్వ అవ్వగారింటికి పోయిందని నా బిడ్డ ఊడ్చింది చల్లింది, ఇక తర్వాత నీ వంతే కదా. అత్తమ్మ ఊడ్చి చల్లింది లెక్కుంటదా? ఈ వారం ఇప్పుడు లతక్కనే ఊడవాలి, సాయంత్రమైనా పొద్దునైనా, తర్వాత నేను ఉడతా. గట్లెట్లుంటదే? అట్లనే ఉంటది. ఎందుకు ఆమెనో తీరు నన్నో తీరు యూసుడు ఎందుకు మీరు నాకు అర్థం కాదు. అట్లా కాదే బిడ్డ, ఇప్పుడు నువ్వు ఊరుకోతరైతే మేము ఊడదామా? ఇక ఊడితే అది నీ కింది లెక్కకే వస్తది కదా, ఆమె కింది లెక్కకు రాదు కదా. ఎందుకే బిడ్డ అన్నిటికీ లొల్లి లొటారం? కింద సీపిరి పట్టి అటు ఇటు అంటే అయ్యే పోతుంది. ఆ సీపిరి రేపు మీకు చెప్పే బదులు నేనే అటు ఇటు అని అంటా. అంత సోదనకి చెప్పే బదులు నువ్వు ఊడుతేంది? ఇప్పుడు ఆమె వంతు ఆమెనే ఊడ్చుకొని పొద్దునైనా సాయంత్రమైనా నేను ఊడువా. అయ్యో, ఇద్దరు మనవరాళ్ళు ఉండంగా నేను ఊడవల్లానే? ఏమైంది బాబమ్మ? ఓ పిల్ల, ఇది నీ వంతట, ఇక ఇయ్యాల్సింది నువ్వే ఊడ్చురాట. పొద్దు పోతాంది, చీకట అయ్యేటట్టున్నది, ఊడుదు. అట్లెట్లయితది? నేను అమ్మోళ్ళింటికి పోతే అత్తమ్మ నా వంతు వేసింది కదా, చేస్తే అది నీ వంత అయిపోతుందా? మరి నువ్వు ఇప్పుడు నేను లేనప్పుడు ఆ వంతు కూడా చేస్తే నేను 15 రోజులు నేను ఏద్దును కదా, మరి ఊడుదును కదా. అత్తమ్మ వేసింది అయిపోయింది, రేపు నువ్వు ఊరికోతే అత్తమ్మ వేయదా? అది లెక్కెందుకుంటది? ఇప్పుడు నీ వంతే. ఆ వంత ఎట్లయితుందక్క? ఇప్పుడు నువ్వు లేవు, నువ్వు లేచినందుకు అత్తమ్మ ఊడ్చింది, అత్తమ్మ ఊడ్చింది అయిపోయింది, ఇప్పుడు నీ వంతే. ఈ వారం నువ్వు ఊడువు, వచ్చే వారం నేను ఉడతా. అట్లుంటది గాని ఓ నేను అనేసరికి మొత్తం నన్ను మాట కూడా దేకరు, మాట కూడా పట్టించుకోరు. ఎందుకు శ్వేత అట్లా మాట్లాడుతావు? ఎందుకు పట్టించుకోము చెప్పు? అందరం ఒక్కింట్లో ఉన్నప్పుడు మంచిగా కలిసిమెలిసి ఉండాలి, మాటలు అనుకుంటే ఏమవుతుంది? సరే తీ ఉడతది, అల్లా ఏమున్నది? ఆటో ఇటో 10 నిమిషాలు ఏమైతాంది? గిదినికి ఇప్పుడు లొల్లి పెట్టుకుంటావా ఏంది? లొల్లేం లేదు అక్క, నేను లొల్లెందుకు పెట్టుకుంటా చెప్తున్నా. బాపమ్మ పిలిచి నన్ను గట్లా అంటుంది, మరి బాపమ్మ అంటే అయిపోతుంది కదా. అయితవైతే లతవ్వదైతే లతవ్వ ఉడత తీయే, మరి నీకెందుకే అని అంటే అయిపోతుంది కదా. లేదు, నన్నే మొత్తం తప్పు మాట మాట్లాడుతుంది, నాదే తప్పు అన్నట్టు ఎత్తుంది. నేను గట్లేందుకు తప్పు తీసినది ఏ బిడ్డ? ఎందుకే ప్రతి మాటకు రేషం వత్తది? రేషన్ తెచ్చుకోకుర్రి, మంచిగా కలిసిమెలిసి ఉండుర్రా అన్ననా నేను? ఏం లేదు శ్రీను, చిన్నదే ముచ్చట గాని. ఎందుకో బాపమ్మ ఉన్నది బాగా కొడుతురు. గట్టిగానే ఏం లేదు, నువ్వు ప్రతి మాటని ఆడొక్కల దాంట్లకు ఎందుకు ఉరికత్తవు నాకు అర్థం కాదు. ఉరికచ్చుడు అంటే మళ్ళా గిట్ల ఏమైనా లొల్లి పెట్టుకుంటుర్రా అని నాకు భయం అవుతుంది. నాకు మీరు లొల్లి పెట్టుకుంటే మంచిగా అనిపించది. కలిసి మెలిసి కూసుండి నవ్వుకుంటా తుల్లుకుంటా ఉంటే నా మనసు అనేది నిమ్మలం అవుతుంది. అట్లనా? అయితే మేము ఇప్పుడు ఏం కొట్టుకుంటలేము, చుట్టూ పట్టుకొని తీర్చుకుంటలేం, మంచిగానే మాట్లాడుకుంటానం. గట్లుండుర్రి, గట్లుంటే కొంచెం నిమ్మలం అవుతుంది నా పానం. వదినా అంత బాగేనా? అత్తమ్మ మామయ్య అందరు మంచిగా ఉన్నారా? అందరూ మంచిగానే ఉన్నారు. మరి ఎప్పుడు కిన్ని రోజులు పోలే, ఈసారి బాగా రోజులు పోయినావు. అట్టిగానే పోయినా, అమ్మ ఊకే ఉండు ఉండు అని అన్నది.
అందుకే ఉన్నా. అయితే వీళ్ళు ఇటు వేరు ఇద్దరు పిల్లలు. బెడ్రూమ్ లో ఆడుతుర్రు. అదేంతో రిమోట్ కార్ పట్టుకొని ఇద్దరు ఆడుతుర్రు. సరే వదినా, ఛాయ్ పెడుతురా. అతమ్మా ఛాయ్ తాగినవా? అమ్మకు తల నొత్తుందని పన్నది బిడ్డ. ఛాయ్ పెట్టలే, ఏది పెట్టలే. పోయే తాతమ్మకు కూడా పోసుకొని రా పో ఛాయ్ పెట్టుకొని. ఇక మీరు జమీందారులు, నేను మీ కింద పని మనిషిని. మీరు ఏం చెప్తేనే నాకు చెయ్యాలి. సరే. అరే మరి కొంచెం చిక్కగా పెట్టు ఛాయ్, పల్సగా పెట్టకు. పల్సగా పెడితే అస్సలకే తాగబుద్ధి అయితలేదు. సరే సరే. కర్రెను వంట అయిపోవు కదా. ఎందుకే నువ్వు చేస్తావా దాన్ని? ఇక నాకేం పనుంది? గిండా అంతా ఎత్తుతావా? ఎత్తుతా మంచిగా చూసుకుంటా బర్రెపాలు విడతా అంటే కొంట ఓటి కోరు బిడ్డ. మంచి చిక్కడి పాలు తాగచ్చు, చిక్కడి సాయ తాగచ్చు. అనే బాబమ్మ నువ్వు చూసుకుంటావా? ఏమున్నది బిడ్డ చూసుకోపోతే. మత్తి చూసుకుంటావు. ఒకటి కొంటే మంచిగా ఉండు బిడ్డ. అందరం కలిసి చూసుకోపోదుమా? అడుగుతా తీయే. బర్రెకి ఎంత ఉంటుందో రేటు తెలుసుకుంటా తీయి. ఆయన ఆయిడ కట్టేసుకుంటే అయ్యే పోతుంది. మరి ఇంటెనక జాన్సెట్ కింద బాపు విండడా బర్రెపాలు మా విండుతాడు. మేము చిన్న ఉన్నప్పుడు ఉండే బర్రె మాకు. ఒక్కడి కాదు రెండు ఉండే. గదే ఇక వీటిని అమ్మేసిరు గాని అసలు బర్రె ఉంటే మంచిదే. బాపుని అడుగు. సరేనే. అవురా లడ్డు, ఈ మధ్యలో బాగా బక్క పడతానవు. ఏమైంది? ఏం రందు పెట్టుకున్నావు? తింటలేవా ఏంది? నేనెందుకు తింటలేను? మా తింటానా. రందంటే ఉండదా? ఏం రందే ఇంకా? అయ్యో ఇంకోరు కావద్దా? చెరొక్కళ్ళు అయితే మంచిగుండు. ఇక ఓ రందనేది వాసేది. నాకు సాతనైనప్పుడు వాళ్ళిద్దరికి చెరువులు అయితే మంచిగుండు. అది మనం అనుకున్నప్పుడు అవుతుందా అని అన్నిటికీ తొందరవాడు ఎందుకు? ఆ భగవంతుని దయ. వాళ్ళేమనుకుంటుర్రో మనం అనుకుంటే అయిపోతుందా? వాళ్ళు అనుకుంటే అవుతుంది. ఈ పిత్తుడు పాడగాను పిత్తత్తాంది జరుగు అనంటే జరగపోదునా? ఏమో ముడ్డికాడ కూసున్నాకనే బర్రు అంటావు. ఈ వాసనకి ఎగ్గిదలుగా గబ్బాసన వస్తుంది. అబ్బో వాసన వచ్చింది, నాకు అత్తలేదు కదా. పిత్రోళ్ళకి అత్త అదే. పిత్రులకు రాదా? మా అత్తత్తి ఏమో వాసనే అత్తలేదు గాని ఎంతో ముక్కు బాగా మూసుకోబడుతుంది. బాగా మూసుకునేవు. ఆయన అటే విత్తవు. మరి నువ్వు వీకరంటే విత్తివి. నీ పిత్తుడు పాడగాను. అప్పు తినలేదు, కాకరకాయలే తింటివి కదనే. పిత్త ఎన్నుండి వచ్చే మనిషి అన్నాక పిత్తులు రావా ఏంది? గ్యాసు పోతేనే మంచిది. నీకు తెలియదు. గ్యాసు ఎప్పటికప్పుడు సాప్ అయితేనే కడుపు కూడా సాప్ అయ్యి మనుషులు కూడా సాప్ ఉంటారు. నీకోటి తెలుస్తుందని మాట్లాడుతున్నావా? అయ్యో అల్లుడు, ముక్కు మూసుకున్నావు. నా బిడ్డ విత్తిందా? ఈ బిడ్డ గోడకు విత్తల్లా నా ముక్కుకే విత్తింది. అవ్వో బాంచను. షీర అటేటంటే ఏమో అనుకున్నా. జరుగుతుంది కావచ్చు అని నేను అనుకున్నా. బర్రు మనం విత్తుతుందని నాకే వెనుక. బిడ్డ అల్లుడుంటే నీకు సిగ్గు అనిపించదా పిత్తడానికి? నీ పిత్తుడు చల్లగుండా. అవునే అవ్వా, నా మొగన్ ముంగట నాకు విత్తడానికి సిగ్గెందుకే? మొన్న ఏమైంది తెలుసా అవ్వా? ఏమైందే? ఈ అల్లుడు విత్తుతే లుంగే ఊసిపోయింది. ఏందే నేను విత్తితే లుంగూసిపోయిందా? ఇక అరటానికన్నా ఇజ్జత అనిపిత్తలేదు. ఓ అత్త, నువ్వు పల్లిగల పెట్టి నవ్వుతానవు గాని నేను విత్తలేదు, నా లుంగు ఊసిపోలేదు. నువ్వు నీ బిడ్డ ఎప్పుడే బాగా నమ్ముతావు అవుతావా? ఏమైతే బాగా నవ్వుతారు. చెప్పచ్చే ముచ్చటగా అత్తి బిడ్డ. అవ్వయి అన్ని గవ్వే సుండేశారు. వాళ్ళు వచ్చిర్రు, మనవరాళ్ళు వచ్చిర్రు గాని అవ్వయి ఇంకా సుండేశాలు మాంటలేవు. ఏమైతే తిన్నారా బాపమ్మ? బిడ్డ తిన్నాం. ఇక వండుకోవాలి. సీరియల్ చూస్తలేరు? డిష్ వస్తలేదు కాదు బిడ్డ. డిష్ వానికి పైసలు ఇవ్వాలి కావచ్చు. జరా పైసలు ఇప్పించి ఆ డిష్ అన్నేపి పొద్దు పోతుంది. పది దాకా రేపడుతుంది చూస్తాం. ఇయ్యద్దు గానిగా ఈ చెప్తలేవేందే? సరే ఏపిత్తతి. అన్నరా చిన్నోడు అన్నాడు, లత అన్నది. కొంచెం ఆ నుండి వచ్చే వరకు నెరిపడ్డట్టు అయింది. చెప్పనా నిద్ర వేర్రే తిని. కూర కాకరకాయ తొక్కు వేసుకోమంటే వేసుకున్నారా లేదా? వేసుకున్నది తిన్నది కమ్మ ఉందన్నది. ఉందట్నా? మరి అదేం కూర అండింద్రా? 3 ఆలుగడ్డలుంటే అట్లనే ఫ్రై చేసిందే. అయితే ఇక వండుకోపోర్రి. సరే అత్త, నీ బిడ్డని దగ్గర వండబెట్టుకోపో. అద్దు, అది రాత్రి బర్రు అంటే నేనేడుకోవాలి. నిమ్మలంగా వంట నాకు ఉంటే నిద్ర పట్టి పాడు కాదు. అబ్బో ఇక నువ్వు బర్రు మనవు, నీకు పిత్తులు రావు కదనే అవ్వా. ఆ ముంగట ఎన్నిసార్లు విత్తినవు? ఊకోయే, అల్లుడు ముంగట భలే అంటాన్నావు నన్ను. నీకు సిగ్గన్న అనిపిత్తలేదు. ఇక పోతానా? పండుకోపో అవ్వా. గుడ్ నైట్. ఏంది గుడ్ నైట్? గుడ్ నైట్ అంటే శుభరాత్రి. శుభరాత్రి నేనేమన్నా కొత్త పెళ్లి చేసుకున్నానా ఏంది? శోభన రాత్రి అన్నట్టు శుభరాత్రి అనబడుతుంది. ఈ అవ్వ నీకు ఇంగ్లీషు రాదని తెలుగులా చెప్తాననే. నీకంత వచ్చినట్టు.
నువ్వే తీట అంటే మీ అవ్వ నీకంటే ఇంకా ఎక్కువ తీట మనిషి. కింద వండుకోయే నువ్వు ఈ బల్ల మీద వండకు, అంత వాసన వచ్చి పాడైతాంది. అవునా అట్లనా అయితే పంట పంట అయ్యో నువ్వు కింద పడ్డు నేను బల్ల మీద పంట నా పక్కకు పడకు నువ్వు. అవునా నువ్వుని నేను కింద వండాలే, ఆడదానివి నువ్వు మీద వంటవు. భార్యాభర్తల కాడ గట్లుండది. నాలుగు గోడల మధ్య భర్త భార్యను మంచిగా చూసుకోవాలి. అంటే ఎట్లా కాళ్ళు నొచ్చినా కూడా కాళ్ళు వస్తాయి. అదే నాలుగు గోడలు దాటినాక అందరు ముంగట భార్య భర్త కింద ఉన్నట్టు ఉండాలి. అది సంసారం అంటే. భర్తను భార్య అర్థం చేసుకోవాలి, భార్యను భర్త అర్థం చేసుకోవాలి. భార్యకు సాధన కానప్పుడు భర్త వేయాలి, భర్తకు సాధన కానప్పుడు భార్య వేస్తుంది. రేపడుతుంది అదే చేద్దాం గాని పాడుకో. వర్షకాలం అన్నట్టే గాని ఒక్క వర్షం లేకపాయే అంత ఉడకపోతా దోమలు మన్ను మశానం రాత్రి గింత నిద్ర ఓనియకపాయే దోమలు. అవ తెల్లారంగలేసి ఈడచ్చి పన్నా కూడా ఈడ తప్పు తుప్పు సప్పుడే గింత నిద్ర బట్టి పాడైతలేదు. ఇయ్యాల మా లత ఉన్నది కాబట్టే గింత పొద్దుగా లేచి ఊడుతాంది చల్తాంది. లేకపోతే తెల్లారి లేచే వరకే 6:30 ఏదో ఒక్కొక్కళ్ళు. దోమలకు నేనేమన్నా ఆ పాత బంధువునా ఏంది ఊకే నన్నే వచ్చి కొడుతున్నాయి. గిదాలుగా పాపమ్మా ఇక్కడ వచ్చి పన్నావు. ఏ బిడ్డ రాయే ఇంత నిద్ర పట్టి పాడగాలేదు. రాత్రి దోమలు పాడగాని దోమలు బాగున్నాయి. అయ్యో ఒక్క ముచ్చట చెప్తే దోమల మిల్ల ముట్టియ పోదునా. నువ్వు నేరివాడచ్చినవాట పన్నవు. ఇక నిన్ను అన్నదాన్ని ఏం లేపాలే. నా బిడ్డకు చెప్తే ఏ పండుపోయే నిండా చెదరు కప్పుకొని అని అంటాంది. ఎండాకాలం తీరే ఉడకపోయేవట్టే ఒక్క వాన లేకపాయే ఏది లేకపాయే నిండా చెద్దరు కప్పితే మోసమర్త లేపాయే. అవ్వలేవే ఏమైందే బిడ్డ నిద్ర వస్తుంది దొరుకుతా జరిగే ఏంది రాత్రంతా నిద్ర పోలేదా ఏంది? దోమలు ముట్టి పాడేని అవ్వ ఉర్రకే జరితే పాగు చూసావా దీని తమాషా ఇట్లా. పాపం అయితే పండంతి నిన్న మొన్న లేచి పొద్దున ఊడ్చి చల్లింది కదా అత్తమ్మ. పాపం పండుకొనిది ఆవో మంచం కోడి మీద వండన ఆయన తిరిగిపోయి ఇట్లా గిటి మీదికి జరుగుమాను. ఇక మంచం కోడు ఇరుగుతుందే గిటి మీదికి జరిగే అదో బాగా నిద్రత్తంది. ఓర్ని అవ్వ గిన్నె ఇంపులు ఇస్తాంది. అయితే బిడ్డ నీ పన్ను వేసుకోపో. చిన్నది లేచిందా మరి లేవలేదా? ఆయనకు ఆఫీస్ కు టైం అవుతుంది. అలా లేవకపోతే ఇద్దరికి లొల్లి అవుతుంది. ఇవ్వచ్చు ఏం లేస్తుంది 6:30 దాకా వంటది. 6:30కు గంట గెలుపుతుంది. మొగనికి 7:30 ఆయనతో పంపిస్తుంది. ఇక దాని పని అదే. నువ్వు లేకపోతే పిజ్జలేసింది బిడ్డ. ఇగో మీ అత్త ఇట్లనే పడిపోవుడు, అది రూముల్లే వండు. ఇక నేనేమో వాడకట్లు తిరగచ్చుడు. అయ్యో బాపమ్మ ఈ అయితే మళ్ళా ఎప్పుడు పోతానో ఏం కథను. అవ్వా తెల్లారు లేచిడ కూసుంటే ఏమన్నా మజా ఉండదా? పంటనేమో మా అయ్య వండనిత్తలేడు. లేవురా లేవురా లేవురా. ఇక లేచినాక ఏం చేయాలి? కూసునుడే. అదే కూసునే బదులు పంట అయిపోతుంది కదా. నన్ను వండనియడు మా అయ్య అంటయ్యనే. ఇటాపట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి ఎడవన్నవరో రాత్రి. ఏ చుటికి ఎటు పోతాన్నావు పిల్ల? పొద్దుగాలనే ఎటుకలీర పోసుకొని పోతాన్నావు. నేను పాలు తెద్దామని పోతున్నా. చాయ పెట్టుకొని చాయలో బిస్కెట్లు వేసుకొని తినద్దా? ఎంటికలీర పోసుకొని పోతున్నావు అంటున్నావు. నా ఎంటికలు గిట్లనే ఉంటాయి. ఓ మస్తున్నాయి, సూపర్ ఉన్నాయి. నువ్వేంటి పొద్దుగాలనే ఇక్కడ కూసున్నావు? డ్యూటీ ఇదే డ్యూటీ. ఈ నంగల్ ఎవరు వస్తారు ఎవరు పోతారు ఎవరేం చేస్తుర్రు అనేది నాకు ఊరు సర్పంచ్ డ్యూటీ వేసిండు. అందుకే ఈడ కూసున్నా. ఎందుకు? ఎవరెటు పోతేంటి ఏం చేస్తేంటి? సర్పంచ్ ఎందుకు నీకెందుకు? అబ్బు ఈ పిల్ల నాకంటే షార్పే ఉన్నది. చూడాలే జనాభా లెక్కలు ఎంతమంది తిరుగుతుర్రు అనేది జనాభా లెక్క రాయాలి. రాస్తున్నావు బండ మీదనా? బండ మీద ఎందుకు, చేతి మీద. ఎన్నేది? ఏం లేదు లేదు, నువ్వు పాలకు పాలైపోతాయి గాని నన్ను లాయర్కి వచ్చని లేవడుతీవి పొద్దుగాలనే. మరి నువ్వేం చెప్తలేవు? చెప్తాపో రాంగ చెప్తాపో. ఇప్పుడే చెప్పు. అవ్వ కర్మానికి అన్న తలిగించుకున్నా గడీడా పోయేదాన్ని పోనీయక నేను గెలికి తిని ఇప్పుడు ఈ పిల్ల నన్ను గెలకబట్టే నాకు తలకాయనొత్తది. పొద్దుగాలే వాళ్ళ నొర్రిస్తే. పో పో పో. అరే నేను చెప్తా పో. నువ్వు ఉంటా. ఉంటా.
ఏం దయ్యం పిల్లున్నట్టే ఉన్నది. ఈ పిల్ల మళ్ళొచ్చేదాకానే నీడు ఉండాలా ఏంది? ఓర్ని అక్క నా తలకాయ తింటది. నేను సప్పుడేగా వీక్తేడన్నా. ఆ తాతోళ్ళ ఇంటికి పోతావు బిస్కెట్ కూడా కొనుక్కొని లోటాకడ చాయ్ పోయమంటా మా నానమ్మను. ఇక తాగుతా సప్పుడేకి ఇంటికి అత్తా కథం. ఇటా పటా సినుకులకు ఎడదిన్నవరో రాత్రి ఎడవన్నవరో రాత్రి. అన్నం వేసుకురావాలా? ఏం కూర వండినవు? దొండకాయ. చీ దొండకాయ నేను తినా అని తెలుసు కదనే. అయ్యో తింటే ఏమైతుంది? ఊకే తినా తినానంటే ఎట్లా? తినాలి కదా, తింటేనే కదా దాని రుచి అనేది తెలిసేది. నేను తినా అని తెలిసి కూడా నువ్వు ఎట్లా అంటావే? ఇప్పుడు ఏం తినిపోవాలి? నాకు ఆకలి అవుతుంది ఘోరంగా. బయట తింటే ఎంత టిఫిన్ తిన్నా కూడా అన్నం మీదికి అత్తలేదు. నాకు దొండకాయ అద్ది. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయా? ఆమ్లెట్లే ఏవు ఎట్లనే? అరే చిన్నారి, నాని ఉన్ను పెద్దమ్మ ఏమన్నా కూర అండిర్రో అడకరాపో. మళ్ళా గులుగుతారయ్యా, నీకు తెలియదు. ఏమి గులుగారు? వాళ్ళు నీ లెక్క ఏం పీసినారతనం ఏం చెయ్యరు గాని నువ్వు వాగు. ఊకే అందరినీ అపార్థం చేసుకునుడే అత్తది. ఎవ్వల్ని మంచిగా అర్థం చేసుకునుడు రారే రాదు నీకు. అయ్యో నీకు ఇంటికాడుండి ఎవలేం చేస్తారు, ఎవలేం మాట్లాడుతుర్రు అని చూస్తే అర్థమైతది. పొద్దుగాల పోయి రాత్రత్తే ఎవలేం చేస్తారు, ఎవలేం మాట్లాడుతున్నారు అనేది నీకేం అర్థమైతది? నేను చెప్పేసరికి నేను లంగనైతిని, దొంగనైతిని, అన్ని అబద్ధాలు చెప్తానైతిని. నాకు బీపీ లేపకు. ఎవ్వలేం చెప్పరు, అందరం మంచిగానే ఉంటానం గాని ఒకళ్ళ గురించి ఒకరు ఎక్కించి చెప్పుకుండు అద్దు. గసంటికి ఏమన్నా అనిపిస్తే బంద్ చేయి. ఇప్పుడు నేను నీకు ఎక్కించి చెప్తున్నానా? ఎందుకంత ఓవర్ బిల్డప్ చేస్తావు? ఏంద్రా పోషిమని పో, పప్ప పోషిమంటున్నా చెప్పు పో. ఇప్పుడు ఆమెకు కొమ్ములు మీదికి పెరుగుతాయి. అబ్బా చిన్నది చూసినవా అందలేనట్టున్నది, నన్ను అడుగుతుర్రు అని దానికి మొత్తం కండ్లు నెత్తికెక్కుతాయి. ఈ మెంటలోనికేమో చెప్తే అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు ఏది ఎత్తేసేది తెలియదు. నన్ను చిన్న చూపు చూస్తారని ఈ మెంటలోనికి అస్సలకే అర్థం కాదు. ఏమో గులుగుతావు? నేనేమంటానా, నేనేమనుకున్నా సైలెంట్గా ఉన్నా కూడా ఏమో గులుగుతావనే అంటావు. బాగానే పోసింది కదరా. నీకెన్ని కూరలున్నా మందియే కావాలి. ఏయ్ మందెవరే? మళ్ళా మందంటావు పండ్లు రాలగొడతా. నా అన్న, నా వదినే, నా అవ్వ, నా అయ్య అందరం నా వల్లమే. అంతే తప్పించి మంది కాదు. పిజ్జా పిజ్జా మాట్లాడక్. ఈ పప్పు తీసుకుపోయి అన్నం వేసుకొని రాపో. సరే ఇప్పుడు ఆ పప్పుతోటి తిను. ఫస్ట్ బ్రష్ చేసి స్నానం చేసి తిను, సరేనా? అబ్బా వీడిక్కడనే ఉన్నాడు కదా, ఏమంటాడు? ఇటు బేబీ షాప్ కి. ఎందుకేం కొనుక్కొత్తావు? ఎగ్స్ కి పోతున్నా. నువ్వేంది ఇక్కడ ఉన్నావు? నేనా నీ గురించే చూస్తున్నా. ఈ డ్రెస్ ఏంది? ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేసి వేరే వేసుకుంటా. ఈ డ్రెస్ మీద బయటకత్తే నాతోటి తిట్లు మామూలుగా ఉండేయని నీకు తెలుసు కదా. ఆ పాయింట్ ఏంది అదేంది? నడు చక్కగా స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకొని షాప్కి వచ్చి కోడిగుడ్లు కొనుక్కోపో. అమ్మ తిడుతుంది. నువ్వు పోయిన దానివి కొనుకరాక మళ్ళీ ఎందుకు వచ్చినావు అని తిడుతుందిరా. నేను ప్లీజ్ ఒక్కసారికి నేను పోయి కొనుకొస్తా. ఆ దుకాణపోడు మెంటకన్నోడు. వాడు ఎటు చూస్తాడో అర్థం కాదు, కిందికి చూస్తాడో మీదికి చూస్తాడో ఎటు అర్థం కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలే గీ బట్టలు వేయకమని? అంటే నా మాటకు విలువలేదా ఏంది? దౌడ పొంట ఉచ్చుకోవాలా? లేదు ప్లీజ్ ఒక్కసారి. పైసలు ఇడితే నేను కొనుకొచ్చి ఇత్తా. ఈ నుండి ఇటే పట్టుకపో. పండ్లన్నీ రాలగొడతా బిడ్డ. నువ్వు ఇసోటి బట్టల మీద బయటకు వచ్చినట్టు కనబడితే. అయ్యో సరే తీసుకో పైసలు ఇస్తా. అమ్మో వీడేంది నా విషయంలా ఇంత కేర్ తీసుకుంటాడు. ఇసోంటి బాయ్ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టమే గాని. దోస్తులు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? చాలా వరకు చాలా మంది ఏమంటున్నారు, ఆరన్లకు లొల్లి అత్త కొడలు లొల్లి పెట్టుర్రి మస్తు ఎంజాయ్ చేస్తామని అంటున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఎట్లా పెట్టాల్సి ఉంటే అట్లా పెడతాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.